ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కీర్తనల గ్రంథము 86:11 చూసినట్లయితే, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపును, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగుతుంది. ఆమె ఆనాడు దావీదు మహారాజు యెహోవాకు మొరుపెట్టున్నాడు, నేను నీ సత్య మార్గమును అనుసరించినట్లు నాకు బోధింపున్నాడు, నీ నామమునకు భయపడినట్లు నాకు ఏకదృష్టి కలుగజేయమని దావీదు మహారాజు మొరుపెట్టున్నాడు. అదే పరిశుద్ధ దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. మనం సత్య మార్గం నడవట్లేదేమో, ఆయనకి ఇష్టంగా మనం ఉండట్లేదేమో, ఆయన నామమునకు మనం భయపడట్లేదేమో, అదే పరిశుద్ధ దేవుడు మనకు ఒకసారి గుర్తు చేస్తున్నాడు. మనం అడగాలి దేవుని, సత్య మార్గం నడిచినట్లు బోధింపు తండ్రి, నీ నామమునకు భయపడినట్లు ఏకదృష్టి కలుగజేయమని ఎప్పుడైతే అడుగుతామో దేవుడు మనకు దయచేస్తాడు. మన సత్యమార్గం నడిచి ఆయన సన్నిధికి వెళ్ళామనుకో, ఆయన నామమునకు భయపడామనుకో, దేవుడు ఖచ్చితంగా మనకు తోడే ఉంటాడు. ఆయన సన్నిధే మనకు నిత్య తోడుగా వస్తుంది. కాబట్టి దేవుని ప్రజలారా, నా తోటి స్నేహితులారా, మీరు చెప్తున్న మాట ఇదే. లోకంలో మనకి సంతోషం లేదు, కేవలం దేవుని యొక్క సన్నిధిలోనే మనకు సంతోషం ఉంది. మన సత్యమార్గం నడిచి ఆయన సన్నిధికి వస్తాము, దేవుడు మనకి ప్రతి విషయంలో తోడే ఉంటాడు. ప్రతి సమస్యలకు మనకు జవాబును దయచేస్తాడు దేవుడు. అదే దావీదు మహారాజు అలా చేస్తున్నాడే కాబట్టి దావీదు మహారాజు ఆశ్రయించబడ్డాడు. మనం కూడా ఎప్పుడైతే అలా ప్రార్థన సత్య మార్గం నడిచి ఆయన నామం భయపడతామో, ఆయన కృప మనకి నిరంతరం తోడే ఉంటుంది. ఆమేన్.